ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్ట్ చర్చ్ కర్నూలు నుండి ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఉదయకాల ధ్యానం కొరకై ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ప్రార్థనతో ఈ మౌన ధ్యాన కార్యక్రమాన్ని ప్రారంభించుదాము. ప్రేమగల మా పరలోకపు తండ్రి, మా దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ యొక్క సమయమున నీ వాక్యం ధ్యానిస్తుండగా మీ కృప కుమరించండి, వింటున్న బిడ్డలను దీవించండి, నీ బూరగానను వాడుకోమని మహిమ పొందమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నేను వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, ఈ సమయంలో ఒక మంచి అంశాన్ని మనము ధ్యానించుదాం. అదేమిటంటే గట్టిగా పట్టుకొనుట. గట్టిగా పట్టుకొనుట. యోబు గ్రంథము 27వ అధ్యాయము 6వ వచనములో ఈ రీతిగా రాయబడింది: నా నీతిని విడవక గట్టిగా పట్టుకొందును. భక్తుడు అంటున్నాడు, నా నీతిని విడవక గట్టిగా పట్టుకొందును. యోబు భక్తుడు తెలియజేస్తున్నటువంటి మాట. ప్రేమైన వాళ్ళారా, నిజమే కదా. ఈ లోకంలో మనము గట్టిగా పట్టుకుని వారమై సాధించే వారమై ఉండాలి. ఏదైనా ఒకటి మనం అనుకున్నామంటే మనకేముండాలా? దాని మీద ఒక పట్టు కదా, గట్టి పట్టు ఉండాలి. పెద్దలు అంటుంటారు ఉడుం పట్టు అని కదా. అంటే అంతగా మనము ఆ యొక్క పట్టుత్వాన్ని జ్ఞాపకం చేస్తూ పెద్దలు ఆ మాట అంటారు. నిజమే ప్రియులారా, ఈ లోకములో ఒకటి ఏదైనా మనం సాధించాలంటే మనం అనుకున్నది సాధించడానికి ఆ పట్టుదల ఉండాలి. పట్టుకునేటటువంటి అనుభవముతో మనం ముందు సాగాలి. అంటే సడలిపోకుండా మనం ఏదైతే మనము కలిగి ఉంటున్నామో దాన్ని గట్టిగా పట్టుకోవడం. భక్తుడు అంటున్నాడు, నా నీతిని గట్టిగా పట్టుకుందును అంటున్నాడు. నిజమే, యోబు భక్తునికి అనేక శ్రమలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, నష్టాలు వచ్చాయి కదా. ఎంతో శోధించబడ్డాడు, దేవుని చేత అనుమతించబడ్డాడు కదా. అపవాదికి అనుమతించినాడు దేవుడు. కాబట్టి శోధించినప్పుడు ఆయన ఏమాత్రం కూడా కృంగిపోకుండా తన యొక్క జీవితంలో పొందినటువంటి శ్రమ, దుఃఖం, నిజంగా బైబిల్ గ్రంథంలో ఎంతోమంది భక్తులను చూస్తున్నాం. కానీ శ్రమ, దుఃఖము, బాధ, వేదన అన్నప్పుడు యోబు భక్తుడు తప్పకుండా జ్ఞాపకం వస్తాడు మనకు. ఎందుకనంటే అంతగా ఆయన శ్రమను పొందినాడు, బాధను అనుభవించినాడు. అయినప్పటికీ ఆయన నీతిని వదలలేదు. గట్టిగా పట్టుకున్నవాడై దానికి తగిన ప్రతిఫలం పొందుకున్నవాడుగా మనం చూస్తూ ఉన్నాం. ఏం పొందుకున్నాడు ఆయన? 42వ అధ్యాయంలో మనం 10వ వచనం నుండి చదివినప్పుడు యోబు ప్రార్థనను అంగీకరించి తన స్నేహితులను కూడా క్షమించినాడట దేవుడు. తిరిగి యోబుకు మరలా తన క్షేమస్థితిని దయచేసినట్లు దేవుని వాక్యము తెలియజేయబడింది. అది ఆయన పొందుకున్నాడు. అంతేకాదు, ఆయన రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకున్నట్లు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కారణం, ఆయన నీతిని ఏమాత్రం విడవక గట్టిగా పట్టుకున్నాడు. కారణం ఏంటంటే ప్రియులారా, ఆ యొక్క నీతిలో భక్తి ఉంది. భక్తి, నీతి రెండు కూడా చాలా విడదీయరాని సంబంధం కలిగినటువంటి పదాలు. కనుక ఆ యొక్క నీతిని బట్టి, తనకున్న భక్తిని బట్టి ప్రియులారా, యోబు ఎంతో గొప్ప ఫలితాన్ని పొందుకున్నాడు. నిజమే, లోకంలో అవినీతి ఉంది, అనీతి ఉంది, దుర్నీతి ఉంది. కానీ మనకి ఏ నీతి అవసరము అని అంటే దేవుని యందు ఉన్నటువంటి నీతి. ఎలాంటి నీతి మనకు ఉంటుంది అని అంటే దేవుని బిడ్డలుగా క్రీస్తునందు విశ్వాసం మూలముగా మనం నీతిమంతుగా తీర్చబడినామని దేవుని వాక్యం రాయబడింది రోమపత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో. అలాగే మనం చూస్తే 7వ వచనం చెప్తాడు, మనం ఆయన రక్తం వలన నీతిమంతులుగా తీర్చబడ్డాము అని రాయబడి. కాబట్టి ఈ లోకంలో అలాంటి నీతిని కలిగినటువంటి బిడ్డలుగా, క్రీస్తు రక్తము చేత కడగబడినటువంటి నిజమైన నీతిమంతులుగా జీవించినప్పుడు, మన నీతిని గట్టిగా పట్టుకున్నప్పుడు యోబు వల్లే ప్రియులారా మనం కూడా అలాంటి గొప్ప ఆశీర్వాదాలు పొందుకుంటాం. కనుక మనం జ్ఞాపకం చేసుకుందాం, మన నీతిని గట్టిగా పట్టుకుని వారమై ఉండాల. రెండవదిగా మనం చూసినప్పుడు మనం ఒప్పుకునే దానిని గట్టిగా చేపట్టాలట. హెబ్రీ పత్రికలో చెప్తాడు 4వ అధ్యాయం 14వ వచనంలో,
మనం ఒప్పుకునే దానిని గట్టిగా చేపట్టాలి. ఏం ఒప్పుకున్నాం మనం? ఈ లోకంలో యేసు ప్రభు అని, మన పాలకుడని, మన రక్షకుడని, మన దేవుడని, పరలోక రాజ్యంలో ఆయన చేర్చువాడని మనము ఆయన్ను గట్టిగా ఒప్పుకున్నాం. ఒప్పుకున్న వారమై అంటే మనం ఒప్పుకునే దాన్ని గట్టిగా విడవక ఆయన వెంబడించే వారంగా ఉండాలి. నిజమే, మన పాపములు ఒప్పుకున్నాం. ఆయన మన దేవుడని, ఆయన మన ప్రభువని, మన రక్షకుడని, మనను పరలోక రాజ్యంలో చేర్చు ఏకైక మార్గం ఆయనేనని మనము ఒప్పుకున్నాం. కాబట్టి ఈ ఒప్పుకున్న దాన్ని గట్టిగా మనం పట్టుకుని వారమై ఉండాలి. తర్వాత చెప్తున్నాడు ఇక్కడ, ప్రియులారా, కలిగి ఉన్నది దానిని మనము గట్టిగా పట్టుకుని వారమై ఉండాలని చెప్తాడు. ఏమిటి కలిగి ఉన్నాం మనం? యేసుప్రభు గురించి మంచి మాట రాయబడింది కదా. యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ప్రియులారా, ఒక మంచి మాట ఏముంటుంది అని అంటే 2వ వచనం చదువుతాం. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. కాబట్టి యేసు ప్రభు లేకుండా ఏది కలగలే. ఆయన్ను కలిగినటువంటి మనము కూడా సమస్తమును కలిగిన వారమే. పౌలు భక్తుడు అంటాడు ఫిలిప్పీ పత్రికలో, ప్రియులారా, నేను ఏ స్థితిలో ఉన్నాను సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను కదా. కాబట్టి లోకంలో విశ్వాస జీవిత యాత్రలో మనం కూడా ప్రియులారా, మనం ఏ స్థితిలో ఉన్నా పర్వాలేదు, కానీ మనమైతే కలిగి ఉన్న దానిని గట్టిగా మనము పట్టుకొని ఉండాలి. ఆయన్ను కలిగినటువంటి వారముగా మన స్థితిని బట్టి మనం ఏమాత్రం కూడా మార్పు చెందకుండా, మార్పు చెందని దేవునిలో ప్రియులారా, మనకున్నటువంటి స్థితి ఏదైనా కావచ్చు, అది చిన్నదైనా పెద్దదైనా, కలిమైనా లేమైనా, ఈ లోకంలో మనం మరి ఎంతగానో దేవుణ్ణి అంటిపెట్టుకున్న వారమై ఉండాలి. కనుక కలిగి ఉన్న దాంతో మనం తృప్తి కలిగి ఉండాలా అన్నటువంటిది దేవుడు చెప్తాడు. కనుక ప్రియులారా, లేనిది ఆశించకుండా మనకు ఏదైతే కలిగి ఉన్నామో దాన్ని బట్టి ఈ లోకంలో గట్టిగా పట్టుకొని ముందుకు సాగేవారమై ఉండాలి. ఆ తర్వాత మనం చూసినప్పుడు ప్రియులారా, మరి ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయం 11 చెప్తాడు, నీ కిరీటమును ఎవరును అపహరింపకుండా గట్టిగా పట్టుకునుము అని చెప్తాడు. నిజమే, లోకంలో మనకు కిరీటాలు ఉన్నాయి. అంటే ఈ లోకంలో ఉంటున్నాయి మనకు కిరీటాలు కాదు. కానీ ఒక దినము దేవుడు అంటాడు, మనకు కిరీటాలు ఇవ్వబోతున్నా అని చెప్తాడు వాక్యంలో. ఆ కిరీటం ఎవరు కూడా అపహరింపకుండా మనం గట్టిగా పట్టుకున్న వారమై ఉండాలి. ఎప్పుడది సాధ్యమవుతుంది? మన విశ్వాసాన్ని కాపాడుకున్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే ఇక్కడ రాయబడింది, మీరు గమనించినట్లయితే విశ్వాసమును మనము గట్టిగా పట్టుకుని వారమై ఉండాలంటాడు. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో విశ్వాసము, ఎందుకు విశ్వాసమును మనం గట్టిగా పట్టుకొని ఉండాలా? ఈ లోకంలో మన విశ్వాసాన్ని చెడిపేటటువంటి వ్యక్తులు ఉన్నారు, అవిశ్వాసులు ఉన్నారు, లోకం ఉంది, లోకాశలు ఉన్నాయి, అపవాది ఉన్నాడు. మన విశ్వాసాన్ని చెడిపేటకు సిద్ధంగా ఎప్పుడు కూడా ప్రణాళిక వేసుకుని సిద్ధంగా చూస్తూ ఉంటారు. కనుక ప్రియులారా, జాగ్రత్తగా ఉండాలి. మన విశ్వాసాన్ని మనం కాపాడుకునే వారముగా, ఆ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకునే వారముగా ఉండాలి. పౌలు భక్తుడు అంటాడు కదా, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో చెప్తాడు. ఏమంటాడు అక్కడ? మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు తుదముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని అంటాడు. అది మన బాధ్యత. బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు నా విశ్వాసమును కాపాడుకుంటుని ఎవరు పలకలేదని, కానీ పౌలు భక్తుడు అంటున్నాడు. అలా మనం చెప్పగలమా? కాబట్టి మన విశ్వాసం అనేది ఎలా ఉందో ఒకసారి జ్ఞాపకం చేసుకుంది. ఎందుకంటే ఇది ప్రధానమైంది. క్రైస్తవ జీవితంలో విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైనట అసాధ్యం. కనుక విశ్వాసాన్ని మనం గట్టిగా పట్టుకుని వారమై ఉండాలి. విశ్వాసమే మనకు విజయం, విశ్వాసమే మనకు ఆధారం, విశ్వాసమే మనకు ఆయువు. కనుక అలాంటి విశ్వాసంతో ఈ లోకంలో జీవించినప్పుడు ఆ విశ్వాసమే మనల్ని నీతిమంతులుగా తీర్చిదిద్దుదని కూడా వాక్యం రాయబడింది కదా. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని రోమపత్రిక 3వ అధ్యాయంలో 4:3 మనం చూస్తున్నాం. కాబట్టి
జ్ఞాపకం చేస్తున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ లోకంలో మనం వేటిని గట్టిగా పట్టుకుంటున్నాం. జ్ఞాపకం చేసుకుంటాం. ఇంకొక 2 మాటలు జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ చెప్తున్నాడు, దేవుని నామమును మనం గట్టిగా పట్టుకోవాలా అని చెప్తాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనంలో సాతాను నివాసం ఉన్నటువంటి ఆ స్థలంలో దేవుని నామమును గట్టిగా పట్టుకుంటివి అని ఒక సంఘమును గురించి జ్ఞాపకం చేస్తాడు ఇక్కడ ప్రకటన గ్రంథంలో యోహాను భక్తుడు. అది ఏంటంటే పెర్గమ సంఘం. అంటే ఎన్నో రకాలుగా ఈ లోకంలో శోధించబడినప్పటికీ సాతాను నివాసం ఉండే స్థలాలలో దేవుని నామాన్ని గట్టిగా పట్టుకున్నట్లు సంఘముగా మనం చూస్తున్నాం. ప్రియులారా, మన సంఘం కూడా అలా ఉండాలి. సంఘంలో నువ్వు ఉన్నావంటే ఆ సంఘములో ఎన్ని శోధనలు కష్టాలు వచ్చినా, సాతానుని ప్రేరేపించినా నీవు దేవుని నామమును గట్టిగా పట్టుకొని ముందుకు సాగవలసిన వారంగా ఉండాల. మరి నీ యొక్క విశ్వాసం ఎలా ఉందో ప్రియులారా ఒకసారి జ్ఞాపకం చేసుకో. మన విశ్వాసం ఎలా ఉందో మనం జ్ఞాపకం చేసుకోవాలి. నిజంగా దేవుని అలాగా ఆయన నామాన్ని ధరించిన వారమై, ఆయన నామాన్ని ఇతరులకు పరిచయం చేసే వారమై ఉంటున్నామా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అలాగే మనం చూస్తే ప్రియులారా, చివరిగా ఇంకో మాట చెప్తాను. మరి ఇక్కడ సామెతల గ్రంథము 4వ అధ్యాయం 17వ వచనంలో ఒక మంచి మాట రాయబడింది. సామెతల గ్రంథము 4:13లో నీ ఉపదేశమును మనం గట్టిగా పట్టుకోవాలి. అలాగే తీతు పత్రికలు కూడా చెప్తాడు, మనం ఆయన బోధను సరిగ్గా గట్టిగా పట్టుకోవాలంటాడు 1:9లో. ఎందుకనంటే దేవుని ఉపదేశం చాలా గొప్పది. ఈ ఉపదేశం ద్వారా ఏముంది అని అంటే జీవము మనకు కలుగుతుందంట. దేవుని ఉపదేశం వలన లేక దేవుని యొక్క బోధ వలన ఈ లోకంలో మనము జీవాన్ని కలిగిన వారంగా ఉంటాం. కనుక ఈ మాటలు జ్ఞాపకం చేసుకుందాం. ఈ లోకంలో వేటినో మనం పట్టుకుంటూ ఉంటాం. పట్టుకునే కొద్దీ జారిపోతూ ఉంటాయి. కానీ పిల్లరా, మరి దేవుని వాక్యంలో రాయబడినట్లుగా వీటిని మనం గట్టిగా పట్టుకున్న వారమైతే ఈ లోకంలో ఉన్న అద్భుతంగా ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుతాం. మొదటిది జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇక్కడ చూస్తున్నాం కదా, నా నీతిని నేను గట్టిగా పట్టుకుందని అంటున్నాడు. తర్వాత ఒప్పుకునే దానిని గట్టిగా పట్టుకుందని అని చెప్తున్నాడు. తర్వాత విశ్వాసమును నేను గట్టిగా పట్టుకుందని చెప్తున్నాడు. మనమందరం కూడా దీనికి బదులమై ఉంటున్నాం. మన విశ్వాసాన్ని గట్టిగా పట్టుకునే వారమై ఉండాలి. తర్వాత కలిగి ఉన్న దానిని మనం గట్టిగా పట్టుకోవాలా. తర్వాత నీ కిరీటమును నువ్వు గట్టిగా పట్టుకునే వారమై మనం ఉండాలి ప్రియులారా. అదే రీతిగా దేవుని నామమును మనము గట్టిగా పట్టుకోవాలి. ఈ లోకంలో ఎన్నో శోధనలు కష్టాలు ఇరుకుబందులు రావచ్చు, కానీ మనం ఆయన నామాన్ని గట్టిగా పట్టుకోవాలి. తర్వాత దేవుని ఉపదేశమును మనం గట్టిగా పట్టుకున్నట్లయితే జీవాన్ని మనకు కలగజేస్తుంది ఆ ఉపదేశం. బోధ ఈ లోకంలో రకరకాలుగా ఉంది, కానీ దేవుని బోధను చెడిపేసేటటువంటి వ్యక్తులు, శక్తులు ఈనాడు ఎన్నో సంఘాలలో కూడా చూస్తున్నాం. కనుక ఈ మాట జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. మన బోధ సరైనదిగా ఉన్నట్లు చూసుకోవాలా. ఆ బోధను గట్టిగా పట్టుకోవాలా. ఆ బోధ నిన్ను జీవింపజేస్తుంది, నిత్య రాజ్యానికి సిద్ధపరుస్తుంది. మరి అలాంటి మంచి జీవితాన్ని కలిగి ఆయన్ను పట్టుకుని ఈ లోకంలో ముందుకు సాగటకు దేవుడు తన మెండైన కృప అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థించుదాము. ప్రేమగల మా తండ్రి, దయగల మా దేవ, మీకు స్తోత్రం చెల్లిస్తున్నా. ఈ యొక్క సమయంలో నీ వైపు చూస్తూ నిన్ను స్తుతిస్తూ ప్రార్థిస్తున్నా. మరొకసారి వాక్యమైన బిడ్డలను దీవించండి, ఆత్మీయంగా బలపరచండి, స్థిరపరచండి. మీ నామానికి మహిమ తెచ్చుకోమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలని ప్రభుపేట మీకు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.